సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. కొన్ని సినిమాలు పేరు తెస్తాయి, డబ్బు తెస్తాయి. కానీ కొన్ని సినిమాలు పేరు, డబ్బుతో పాటు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ఒక గౌరవాన్ని ఆపాదిస్తాయి ఆ నిర్మాతలకి. అలాంటి ఒక అద్భుత చిత్రం ఆదిత్య 369. దీన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ చేయాలనేటువంటి థాట్, రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి థాట్ గా అనుకోవాలా? 100%. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం. ఇప్పుడు మరి 4K చేయాల్సి వచ్చింది, కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఆ రేంజ్ని మీట్ అయ్యేలాగా చేయగలిగారా? 100%. 4K అంటే ప్రింట్లో సినిమాని రీ రిలీజ్ చేస్తున్నాం అన్న థాట్ ఫస్ట్ హీరో బాలకృష్ణ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన సినిమాల మొత్తంలో కూడాను ఒక ప్రౌడ్ ఫిలిమ్స్ లిస్ట్ అంటూ ఒకటి వేసుకుంటే దాంట్లో ఇట్ స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ రో ఆదిత్య 369. థ్యాంక్ఫుల్ టు ది బాలు అంకుల్. సడన్ గా ఆయన ఒక మంచి కథ విన్నానయ్యా, నువ్వు ఒక్కసారి సంగీతం గారిని కలువు అని చెప్పి మా ఇద్దరిని కలిపి ఆ రోజున ఆ సినిమాని ఎలాంటి లిమిటేషన్స్ లో తీశారు? చాలా జాగ్రత్తగా ప్రిసైజ్డ్ గా ప్రతిదీ పేపర్ వర్క్ చేసి ఆయన సంగీతం గారు. ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ మోహిని అదే వన్ అండ్ ఓన్లీ సినిమా. తర్వాత ఇంకొకటారా కూడా అమ్మాయి డీవియేటెడ్ టు మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, సెట్ వర్క్ మొత్తం లేచిపోయిందండి. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. కొన్ని సినిమాలు పేరు తెస్తాయి, డబ్బు తెస్తాయి. కానీ కొన్ని సినిమాలు పేరు, డబ్బుతో పాటు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ఒక గౌరవాన్ని ఆపాదిస్తాయి ఆ నిర్మాతలకి. అలాంటి ఒక అద్భుత చిత్రం, చారిత్రాత్మకతను, సైన్స్ ఫిక్షన్ని ఫిక్స్ చేస్తూ వచ్చినవి భారతదేశ చలనచిత్ర చరిత్రలో గుర్తుపెట్టుకో. భారతదేశ చలనచిత్ర ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ సైంటిఫికల్ టైం ట్రావెల్ ఫిలింగా సంచలన విజయాన్ని సాధించినటువంటి ఆ చిత్రం ఏమిటో మీకు ఏంటో అర్థమై ఉంటుంది. ఆదిత్య 369 1991 జూలై 18న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఈ రోజున రిలీజ్కి ఒక్కసారి కనుక ఇప్పటి నిర్మాణ ప్రమాణాలతో చూసుకున్నట్లయితే ఆ రోజునే ఒక పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ ఇండియా వరల్డ్ సినిమాగా కూడా అద్భుత విజయాన్ని సాధించగల అవకాశాలు ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి గొప్ప సినిమాగా ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలుసు. ఆ సినిమాకు సంబంధించిన ప్రతి అంశము ఒక ప్రత్యేకమే. దానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా దానికి నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ రెస్పెక్ట్ తెచ్చినటువంటి ఆ సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా రీ రిలీజ్గా రాబోతోంది. నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకు, శ్రీదేవి ప్రొడక్షన్స్కి కానీ, డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప అనుభూతిని మిగిల్చిన ఆ సినిమా రీ రిలీజ్ వివరాలను, విశేషాలను నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణప్రసాద్ గారు, వెల్కమ్ సార్. చాలా చాలా థ్రిల్లింగ్ ఫిలిం ఆ రోజుల్లో చూసినప్పుడు ఆదిత్య 369 ఇప్పటికీ ఇట్ వాజ్ అన్ ఎవర్ గ్రీన్ ఫిలిం. దీన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ చేయాలనేటువంటి థాట్, రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి థాట్గా అనుకోవాలా? 100% అండి. ఈ రీ రిలీజ్ జరుగుతున్నాయి, వాటిని బాగా ఆదరించడం మొదలెట్టారు. ఈ కల్చర్కి అలవాటు పడుతున్నారు. పాత సినిమాలు కూడా గొప్ప సినిమాలు చూడాలనే మన ఈనాటి ప్రేక్షకులకి ఆలోచన, అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ అన్నప్పుడు అప్పటి నుంచి నేను ఆ ప్రయత్నాలు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి నేను నెగిటివ్ లేకపోవటం వలన ఆ పాజిటివ్ కోసం, మంచి పాజిటివ్ కోసం ప్రయత్నించడం జరిగింది. అది దాదాపు ఒక 6-7 నెలల క్రితం, నాకు 8-9 నెలల క్రితం జరగటం. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు సార్ అంత మంచి ప్రింట్ ని? అది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయంలో విజయవాడ శాంతి పిక్చర్స్ వెంకటేశ్వర గారికి నేను కృతజ్ఞతలు తెలపాలి. నా దగ్గర ప్రింట్ ఉందండి, మీరు ఏదో ఎదుగుతున్నట్టు కదా అంటే, అవునండి థ్యాంక్ యూ అండి. నాకు ఒక రకంగానే పెద్ద ఒక రిలీఫ్, ఎనర్జీ లెవెల్స్ దాటినాయి అంటారే, అంత బాగుంది అనిపించింది. సో దానివల్ల ఏ బ్రహ్మాండంగా వెంటనే మేము అది ప్రింట్ పంపించడం. దాన్ని మన ప్రసాద్ ఫిల్మ్ కార్పొరేషన్, మన ప్రసాద్ ల్యాబ్, ఒరిజినల్ ప్రసాదే, సో వాళ్ళకి చెన్నైకి పంపించడం. వాళ్ళు చెక్ చేసి బాగుందండి, దీన్ని చేయొచ్చు అన్నారు. తర్వాత ప్రింట్ పరంగా ఇదివరకు మీకు తెలుసు, ప్రింట్లో ఉండే మనకు అప్పుడు నలిగిపోతే వచ్చే ఆ స్క్రాచ్లు కానీ ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు డిజిటలైజ్, కొత్త యుగం ఇది. ఈ డిజిటలైజ్ చేయడంతో మనం అవన్నీ చేయటానికి చాలా కష్టపడి వాళ్ళు పెయిన్ తీసుకుని చాలా అత్యద్భుతంగా మనకి ఒక
దాదాపు 7-8 నెలలు వాళ్ళు శ్రమించి చేసిన ఇది ఓకే. చాలా బాగా వచ్చింది ప్రాజెక్ట్. నేను బాలకృష్ణ గారు కూడా చూసి ఎస్ వీ కెన్ అనౌన్స్ ద డేట్. సార్ ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్తున్న అనుభవాన్ని బట్టి చూస్తుంటే ఆనాటి ప్రతిష్టాత్మక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సినిమాని చేయాలంటే ప్రింట్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. వచ్చిందండి అదే మంచి ప్రింట్లు లేక, అంటే టీవీ మీడియాకి వచ్చేటప్పటికి అప్పట్లో కొంచెం అడ్వాన్స్డ్గా వాళ్ళు ముందే జాగ్రత్త పడి ఆలోచించుకున్నారు, కానీ దాన్ని ఫిలింకి కన్వర్ట్ చేయలేం. అందువలన ఆ ఫిలిం ఫార్మెట్ వేరే కాబట్టి ఫిలిం ఫార్మెట్కి ప్రింటే కనీసం మంచి పాజిటివ్ దొరికినా కూడా దాని మీద చేయొచ్చు. సో ఆ రకంగా అదృష్టం నాకు దొరికటం. అంటే ఇప్పుడు ఆదిత్య 360 ఆ రోజుల్లోనే ఒక సైంటిఫికల్గా కానీ కథాపరంగా స్క్రిప్ట్ పరంగా టెక్నాలజీ పరంగా కూడా కొత్త థాట్, మోస్ట్ అడ్వాన్స్డ్ ఫిలిం సెట్స్ విషయంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ క్రియేషన్ విషయంలో కానీ ఒక హిస్టరీలో నుంచి సోషల్ ఫిలింలో నుంచి హిస్టరీకి వెళ్ళటం, హిస్టరీలో నుంచి సైన్స్ ఫిక్షన్లోకి వెళ్ళటం ఒక అద్భుతమైన ఫీట్ అది ఆ రోజుల్లోనే. ఇప్పుడు మరి ఆ టెక్నాలజీ ప్రకారంగా ఆ హైట్స్ రీచ్ అయ్యేది ఉంది. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం. ఇప్పుడు మరి 4K చేయాల్సి వచ్చింది, కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఆ రేంజ్ని మీట్ అయ్యేలాగా చేయగలిగారా? 100%. 4K అంటే ప్రింట్లో మీకు ఆ డిజిటల్ ప్రింట్స్ ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నట్టుగా కొత్త సినిమాలు చూస్తున్న ఆ అనుభూతి వస్తుంది. అట్లాగే సౌండ్ ముందు 5.1 వచ్చిన తర్వాత ఆ స్టీరియోఫోనిక్ అప్పుడున్న సిస్టమ్స్ వేరు, సౌండ్ సిస్టమ్. ఇప్పుడు దాన్ని ఇళయరాజా గారి మ్యూజిక్ రికార్డింగ్ ఆ పాటలు ఎంతో ప్రజాదరణ పొందిన ఆ పాటలు ఇవాళ చూస్తే మీకు సినిమా చూస్తేనే అర్థం అవుతుందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు దాన్ని ఇవాళ జనరేషన్కి అందించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, 4th ఏప్రిల్ 2025 అయితే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అన్న థాట్ ఫస్ట్ హీరో బాలకృష్ణ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? చాలా ఎక్సైట్ అయ్యారండి. బెస్ట్ ఫిలిం అండి. ఆయనకి ఆల్రెడీ ఆయన మైండ్ లో మీకు తెలుస్తుంది అదో సీక్వెల్ చేద్దామని దీని మీద 999 చేశారు కదా ఆ ప్రాసెస్ కి. ఓకే, ఇది బర్త్. ఎందుకంటే ఇది ఒక్కసారి డిజిటలైజ్ చేసి అది అన్ని బాగుంటే మనం అప్పుడే అనౌన్స్ చేసాం ఇది ఈ సినిమా రాబోతోంది ఇన్ సమ్మర్ అని పెట్టా, అందుకని ఫస్ట్ డేట్ ఇవ్వకుండా. సో అది అనుకున్నది సినిమా చూసిన తర్వాతే జరిగింది అది. నౌ హీఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆ సినిమా సబ్జెక్టు మీరు సంగీతం శ్రీనివాసరావు గారు ఆ ప్రపోజల్ బాలకృష్ణ గారికి చెప్పినప్పుడు ఒక అద్భుతమైన ఎగ్జైట్మెంట్ అది. ఎందుకంటే నెవర్ బిఫోర్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ అది. అప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యేంటారో చేస్తున్నప్పుడు ఇప్పుడు బాలకృష్ణ గారి ఫేజ్, బాలకృష్ణ గారి స్టేచర్ కానీ ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ అనేటువంటిది 10ంతలుగా పెరిగిపోయినటువంటిది. ఆయన సినిమాల మొత్తంలో కూడాను ఒక ప్రౌడ్ ఫిలిమ్స్ లిస్ట్ అంటూ ఒకటి వేసుకుంటే దాంట్లో ఇట్ స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ రో ఆదిత్య 369. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ నాకు దక్కింది, ఆ గౌరవం నిజంగా మీకు దక్కిందండి. నోబడి, ఎందుకంటే దీన్ని ఆ రోజుల్లో దాన్ని అంత సాహసోపేతంగా చేయటం అనేటువంటిది థ్యాంక్ఫుల్ టు ది బాలు అంకుల్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సడన్ గా ఆయన ఒక మంచి కథ విన్నానయ్యా, నువ్వు ఒక్కసారి సంగీతం గారిని కలువు అని చెప్పి మా ఇద్దరిని కలిపి ఆ కథ అనిపించి నువ్వు చేస్తున్నావు అని చెప్పి దానికి మళ్ళా బాలకృష్ణ గారిని కాంటాక్ట్ చేసి మన దేవర ప్రసాద్ గారి ద్వారా అక్కడి నుంచి ఆయనకి విపరీతమైన ఎగ్జైట్ అయ్యి, నాన్నగారు చేసిన క్యారెక్టర్ కృష్ణదేవరాయలు అని ఆయన ఎగ్జైట్ అయ్యి చాలా పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భలే దొంగ, లారీ డ్రైవర్, మావయ్య, ఎంతంత పెద్ద పెద్ద గొప్ప హిట్లు, నారీ నారీ నడుమర షూటింగ్ జరుగుతుంది అప్పుడు, మా ముందే రిలీజ్ అయింది కూడా అది. ఇట్లా ఇన్ని సక్సెస్లు, ఇంత కమర్షియల్ హీరోగా అంత పెద్ద హీరో, అసలు అంత క్రితం 5-6 సంవత్సరాల క్రితం మంగమ్మ గారి మనవడు, ఇంకా ఈ చరిత్రలు దాంట్లో క్లాసిక్ డైరెక్టరు, అరే ఈ కథ నేను చెయ్యాలి అని ఆయనకు అనుకోవటం, ఈ ముగ్గురు కలయిక అది గబాలన అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ రావటంతో ఇవాళ నేను ఒక రకంగా వాళ్ళ ముగ్గురికి నేను అట్లాగే. ఇప్పుడు సంగీత శ్రీనివాసరావు గారు మనకు మొదటి నుంచి తెలుసు, ద మోస్ట్ జెంటిల్మెన్ డైరెక్టర్, రైటర్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మనందరం చాలా గౌరవించిన వ్యక్తి ఆయన. బాలకృష్ణ గారు అంటే ఒక డాషింగ్ హీరో ఆ రోజుల్లోనే. తర్వాత కాంబినేషన్స్ కూడా చూస్తుంటే ఆ రోజున ఎట్లా సెట్ అయింది ఈ కాంబినేషన్స్. ఎందుకంటే అందరూ కూడాను
వెరీ సాఫ్ట్ అండ్ జెంటిల్ పీపుల్. అవును. మీ పద్ధతి, మీ వ్యవహారం అందరికీ తెలిసిందే. చాలా నీట్ కామ్ గోయింగ్ జెంటిల్మెన్ మీరు. సంగీత శ్రీనివాస్ గారు చాలా కామ్ గోయింగ్. అలాగే ఇళయరాజా గారి కాంబినేషన్ సెట్ అవటం అనేటువంటిది ఇట్ ఈస్ మార్వెలెస్ ఆ రోజుల్లో. Marvelous. ఎలా జరిగింది సార్? Peak లో ఉన్నారు అప్పుడు. ఆయన ఎలా యాక్సెప్ట్ చేయించారు? అది సంగీతం గారు ప్రపోజలే. ఆయన ఇమ్మీడియట్ గా ఆయన వెరీ హ్యాపీ పీరియడ్ అని ఎగ్జైట్ అయ్యి చేశారు ఆయన. అట్లాగే పేకేటి రంగా గారు ఆర్ట్, ఆయనకి దీంట్లో మన స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ఆయనకి అది ఆయనను సంగీతం గారు కొన్ని సినిమాలు కన్నడలో చేశారు, రాజ్ కుమార్ గారివి వాళ్ళకి చేసినప్పుడు ఆయన వెంటనే ఇది నేను చేస్తా అంటూ అప్పటి నుంచి స్కెచ్లు వేస్తూనే ఉంటూ జాగ్రత్తగా అన్ని ప్లాన్ చేసుకుంటూ చాలా పెద్ద పెద్ద ప్రిపరేషన్. సార్ నాకు ఇంకొక సర్ప్రైజింగ్ ఇదేంటంటే ద్విపాత్ర అభినయం చేయడానికి ఒక యాక్టర్ యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది చాలా ఆలోచించి చేసే నిర్ణయం. అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, అంత డెప్త్ ఉంటే తప్ప. ఇటు శ్రీకృష్ణదేవరాయలుగా ఇటు సోషియో క్యారెక్టర్గా 2 క్యారెక్టర్లు చేయాలనేటువంటిది దానికి ముందు ఎవరు నేను అనుకున్నారో అసలు కథలోనే బాలకృష్ణ గారే చేయాలని. ఈ కథ బాలకృష్ణ గారే చేయాలి, నందమూరి బాలకృష్ణ గారు అయితేనే ఈ కథ, లేకపోతే నేను వేరే సినిమాకి వెళ్ళిపోతాను అని సంగీత గారు అసలు కథ చెప్పగానే అన్నారు. అక్కడ బాలకృష్ణ గారు కూడా అదే అన్నారు, మన బాలు గారు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అన్న తర్వాత అప్పుడు అది వెంటనే మనం బాలకృష్ణ గారు తిరిగి దీంట్లో ఇంకొక మైండ్ లో సెకండ్ ఎందుకంటే నేను ఫ్యామిలీకి మెయిన్ క్యారెక్టర్ కాదు, శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్. కృష్ణదేవరాయల కథే కథే కదా, బ్యాక్ వెళ్తే కృష్ణదేవరాయలకి వెళ్ళాలి కదా. కాబట్టి మళ్ళీ దాంట్లో ఇంకొకళ్ళు చేస్తే ఆయన చేస్తేనే బాగుంటుంది అని మేము యునానిమస్ గా అనుకున్నది. అన్ని రకాలైన దానికి జంధ్యాల గారికి డైలాగ్స్ దాంట్లో కాంబినేషన్ సంగీతం అండ్ జంధ్యాల ఆల్రెడీ అప్పుడు హీ వాజ్ ఎ వెరీ పాపులర్ డైరెక్టర్. జంధ్యాల గారు అప్పటికి టాప్ డైరెక్టర్, రైటర్ గా టాప్, డైరెక్టర్ గా టాప్. అహనా పెళ్లి అంటారు, ఇవన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోయి మంచి ఫామ్ లో ఉన్నారు. మంచి ఫామ్ లో ఉన్న టైంలో జంధ్యాల గారి ప్రపోజల్ రావటం, జంధ్యాల గారు అయితే దీన్ని బాగా రాస్తారు అనుకోవటం, ఆ వెంటనే అప్రోచ్ అవటం, అయ్యో చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను సంగీత గారు మా ఇద్దరు కాంబినేషన్ అని చెప్పని. ఈ రెస్పెక్ట్స్ మోర్. జంధ్యాల గారు కూడా సంగీతం గారు అంటే మరి పుష్పక్ చేస్తున్నారు ఆల్రెడీ, విచిత్ర సోదరులు అపూర్వ సహోదరులు అది ఇవన్నీ చేశారు. మనకి ప్యారలల్ గా మైఖేల్ మదన్ గారు వాళ్ళు షూట్ చేశారు తమిళ్, మనతో పాటు తమిళ్ తెలుగు 2 చేసుకో. ఆయనేమో తమిళ సినిమా కమల్తో 4 క్యారెక్టర్లు, మన 2 క్యారెక్టర్లు. సో హీ వాజ్ సో యాక్టివ్. అంత బాగా అన్ని సెట్ అయింది ఇది. ఇప్పుడు సార్ ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్, ఇప్పుడున్నటువంటి టెక్నికల్ వాల్యూస్ మనం వెరీ హ్యాపీ, మన ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మన బాహుబలి కానీ, మన సలార్లు కానీ, మన పుష్ప నేషనల్ రేంజ్లో, ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ సినిమాలు అనేటువంటి ఒక అద్భుత విజయాన్ని సాధిస్తున్నటువంటి సందర్భం హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది. ఇదే సినిమాని ఈ టెక్నికల్ వాల్యూస్తో ఆదిత్య 360 అప్పట్లో అంత గొప్పగా చేయగలటం ఆలోచించుకుంటే రియల్లీ యూ హ్యావ్ క్రియేటెడ్ ద వండర్ లాంగ్ 3.5 decades బ్యాక్ అనేటువంటిది ఒక గర్వంగా భగవంతుడి బ్లెస్సింగ్. ఇదిగో పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఆలోచన విధానం, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వచ్చాయి. ముఖ్యంగా బాలుగారి బ్లెస్సింగ్ ఇది నాకు. బాలుగారు ఇచ్చిన ఒక ఆయనే గబగబా ఇవంతా టీం అని అంతా సెట్ చేసి నువ్వు చెయ్యి, కొన్ని దశాబ్దాల పాటు నువ్వు గుర్తుంటావు కృష్ణ అని అనేవారు. నువ్వు ఎన్ని చిత్రాలు చేసినా ఇంకా నీ ఆదిత్య నీ 369 గురించే మాట్లాడతారు అని అన్నారు. ఆ నమ్మకం, ఆ మహానుభావుడి నమ్మకం ఇవాళ నిజంగానే ఇదే నిలబడి. ఇప్పుడు కోటాను కోట్ల బడ్జెట్లు అనేటువంటిది ఒక సినిమాకి పారామీటర్స్ అవుతున్నాయి, ఒక సినిమాకి ఇది అవుతుంది. కానీ ఆ రోజున ఆ సినిమాని ఎలాంటి లిమిటేషన్స్లో తీశారు, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ అనేటువంటిది గొప్పగా వచ్చింది సార్, నో డౌట్ అబౌట్ దట్. కానీ బడ్జెట్ అనేటువంటి దాంట్లో మీ ఆలోచన ఏంటి? అంటే చాలా జాగ్రత్తగా ప్రిసైజ్డ్గా ప్రతిదీ పేపర్ వర్క్ చేసే ఆయన సంగీతం గారు. అట్లాగే దాన్ని 100 సార్లు ఆలోచించేశారు. బట్ అయినా కూడా బడ్జెట్ షూట్ అవుతుందనే విషయం అందరం ప్రిపేర్ అయ్యాం. ఇది కొంచెం అంటే మీరు అన్నట్టుగా అబ్నార్మాలిటీ కాకుండా సే అబౌట్ 20%. ఇదివరకు మనం వేసుకునే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓ 10% వేరియబుల్, 5% to 10% దాటకూడదు. ఇది దాని విషయంలో ఒక 15% వేరియేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ ది కంట్రోలింగ్ ది వేస్టేజ్. ఆ రోజుల్లో వేస్టేజ్ చాలా తక్కువ ఉండేది కాబట్టి ఆ సిస్టమేటిక్ ఒక సిస్టమేటిక్ ప్రొడక్షన్ లో ఉన్న ఆ రీల్ షూట్ చేసినప్పుడు ఎంత కాస్ట్ అడుగు ఇంత కాస్ట్ ఉండేది. ఒక షాట్
రెండోసారి టేక్ 2 టేక్ 3 అని చెప్పాలంటే కూడా డైరెక్టర్లు కూడా అవునవును, బాధ్యతగా ఆలోచించేవారు. ఎందుకంటే నెగిటివ్ కదా అక్కడ బర్న్ అయిపోతుంటుంది, బర్న్ అయిపోతుంది. దాని ఎంతో అందులో ఇలాంటి టెక్నాలజీ ఫిల్మ్ ని దాంట్లో తీయాలంటే తెలియదు. ఎన్ని రోజులు బాలకృష్ణ గారు మీకు డేట్స్ ఇచ్చారు? ఆల్మోస్ట్ జనరల్ గా ఆ రోజుల్లో 50 to 60 days లో మనకి హీరో కాల్ షీట్లతో అయ్యేది పెద్ద సినిమాలు నేను చెప్పాను. అలాంటి ప్రాసెస్ లో ఇది దాదాపు నేను ఓవరాల్ బాలకృష్ణ గారిది ఒక 90 days అబౌవ్ అయింది. 110 టోటల్ షూటింగ్ డేస్, టోటల్ 110 days పట్టింది. ఒక సంవత్సర కాలం తీసుకున్నాం మొత్తం. అంటే 90లో స్టార్ట్ చేసాము, సమ్వేర్ ఇన్ ఏప్రిల్ ఆర్ మే 1990లో. జూలై 18th రిలీజ్ అయిందంటే దాదాపు 11 నెలలు. 11 నెలల్లో అలాంటి సినిమా అంటే మామూలు విషయం కాదు కదా సార్. గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇవాళ అయితే అదే 1.5 years 2 years అనేది ఆర్గనైజ్డ్ ఉన్నా 2 years ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ కి అయిపోతుంది. ఇప్పుడు 2 years ప్రీ ప్రొడక్షన్ కి తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అనేటువంటిది కాబట్టి అంతే ఉండదు. ఈ స్థాయి సినిమాని తీయాలి అంటే అలాంటి దాన్ని అంత గొప్పగా చేయగలిగారు అనుకుంటే అప్పటి కమిట్మెంట్స్ వేరు, అప్పటి ఇవి వేరు. ఇకపోతే మ్యూజిక్ పరంగా అదొక బొనాంజా, మ్యూజికల్ బొనాంజా అనొచ్చు. జానవులే నెరజానవులే ఒకటి, తర్వాత రాసలీల వేళ, రాయబారమేళ, అన్ని పాటలు, అన్ని సాంగ్స్, అన్ని పాటలు. ఇళయరాజా గారి సంగీత సారథ్యం, బాలు గారు, అదొక గొప్ప కాంబినేషన్. జిక్కి గారితో పాడిన పాట పీరియడ్ సాంగ్ కాబట్టి అది పీరియడ్ గా అంటే కొంచెం బ్యాక్ వెళ్ళి జానవులే జానకి గారు చాలా పీక్ లో ఉన్నారు. జానవులే ఆవిడ చేత పాటిస్తాం, అది చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్, వేరియేషన్. కొంత స్వర్ణలత గారిని కూడా ట్రై చేసినట్టున్నారు. కాదండి, జిక్కి గారే పాడారు అనుకున్నాం మొదట్లోనే. అంటే అప్పట్లో వాళ్ళందరూ కాంటెంపరీస్, స్వర్ణలత గారు వీళ్ళందరూ కూడా కాంటెంపరీస్. ఆవిడది పాపులర్, ఏదో ఒక పెక్యులర్ వాయిస్ అయితే వినిపించింది చాలా మందికి. ఆ జనరేషన్ కి జిక్కి గారు కొంత ఇది కదా, కొత్త మళ్ళీ రీ ఇంట్రడక్షనే ఆవిడ. కరెక్ట్. ప్రయోగాలు అనేటువంటి ప్రయోగాల నిలయం ఆదిత్య 369 ల్యాబ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ as a creative aspect is concerned and as which has been accepted by the public accept చేసి దాన్ని ఎంజాయ్ చేయటం, అది వాళ్ళ మనని మళ్ళీ రిలీజ్ స్థాయికి తీసుకొచ్చి 35 ఏళ్ళగా మాట్లాడుకోవడం. అబ్బో మీరు ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా ఏమండి మీరు 369 నిర్మాత, ఎంత మంచి సినిమా తీశారని దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారంటే ఆ సంతోషం, ఆ గర్వం. ఇంకోటి నిజంగా ఇంకొక అదృష్టం ఏంటంటే సార్, ఈ సినిమా విషయంలో మామూలుగా నిర్మాతలకి స్టార్స్తో సినిమాలు తీసినప్పుడు ఆ మొత్తం ఆ క్రెడిట్ అంతా స్టార్స్కి వెళ్ళిపోతాయి. ఇక మిగతా వాళ్ళందరూ ఓవర్ షాడో అయిపోతారు. కానీ చేసిన ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ తెచ్చినటువంటి సినిమా ఆదిత్య. బాలకృష్ణ గారికి ఆయనకు దక్కాల్సిన గౌరవం ఆయనకు ఎంతగా దక్కిందో, నిర్మాతగా మీకు అంత గౌరవం, దర్శకుడుగా ఆయనకి, సంగీతం శ్రీనివాస్ గారికి, ఎవరిని ఓవర్ షాడో చేయకుండా అందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని, రెస్పెక్ట్ని ఇచ్చినటువంటి సినిమాగా 369 చెప్పుకోవాలి. స్టార్ ఇప్పుడు స్టార్ సినిమా అంటే స్టారే కనిపిస్తున్నాడు, ఇంకెవరు కనిపిస్తున్నా, డైరెక్టరే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా నిర్మాతని అతనికి ఇది ఉండట్లేదు. కానీ ఆ నిర్మాతగా మిమ్మల్ని చిరస్థాయిగా నిలబెట్టిన సినిమా. వెరీ హ్యాపీ, ఒక రకంగా బ్లెస్సింగ్ అని. అదే బాలకృష్ణ గారితో ఎలా ఉండేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పట్లో? చాలా ప్లెజెంట్ అండి. అంటే హి వాస్ టూ యంగ్ దట్ టైం అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ. అంటే ఎంత మర్యాద అంటే టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆయన ఇచ్చిన మర్యాద, కో ఆర్టిస్టులు కానీ, అది పార్టీ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. చాలా చాలా సాఫ్ట్. అప్పట్లో ఇవాళ ఉండే చిన్న మా కొంతమంది అంటుంటారు కదా, ఆయనకి కొంచెం గబాల కోపం వస్తుంది, కోపం తగ్గుతుంది, మళ్ళీ అంత ఓపెన్. హీఈస్ వెరీ ఆల్వేస్ ఓపెన్. ఇప్పుడు అది కూడా మేము చూడాల, అంత సాఫ్ట్నెస్ చూసాం మేము, అంత సాఫ్ట్ గా ఉండేవారు. సార్ మామూలుగా మనిషి మారుతున్న కొద్దీ రకరకాలైన పీరియడ్స్ లో కొన్ని టైం మెయింటెన్స్ ఎలా ఉండేది బాలకృష్ణ గారు? పర్ఫెక్ట్. మన రామారావు గారి సిస్టమే, మహానుభావుడు ఆయన్ని. పర్ఫెక్ట్. 7ంటికంటే 7:30 7. అయితే గంట తర్వాత వచ్చినా 2 గంటలు వచ్చినా కూడా ఓపిక్గా కూర్చోటం. ముఖ్యంగా పౌరాణిక పాత్ర కృష్ణదేవరాయల క్యారెక్టర్ దాని మీద ఆయన పడ్డ కృషి, డెడికేషన్, ఆహార్యం కానీ మనకి ఆ వాచకం ఉంటుంది, మాట, లాంగ్వేజ్ ని అంత బ్యాలెన్స్, అంత సెటిల్డ్ గా చేసిన క్యారెక్టర్. ఇప్పుడు రామారావు గారు చేసినటువంటి పాత్రలో మహామంత్రి తిమ్మర్సు శ్రీకృష్ణదేవరాయలుగా చేశారు, తెనాలి రామకృష్ణ తిమ్మర్సుగా కృష్ణదేవరాయలుగా చేశారు. మళ్ళీ కొన్ని సినిమాలు చిన్న గెటప్స్
మంచి మనసుల సినిమాలో అంటే అది ఆ కట్టింగ్ వేసినట్టున్నారు లేండి. మంచి మనసుల సినిమాలో ఆ ఓహో పాటను చూసారా, శిలలపై శిల్పాలు చెక్కిన ఆ సాంగ్ లో తెనాలి రామకృష్ణ కట్ వేసినట్టున్నారు. దాని కృష్ణదేవరాయలు మన కళ్ళ ముందు కనిపించినటువంటి గ్రేటెస్ట్ ఫిగర్ రామారావు గారు. ఈయనకు అంత రిఫరెన్స్ తీసుకున్నారు అనుకుంటా, ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఆ క్యారెక్టర్ దీంట్లో డెఫినెట్ గా నాన్నగారు ఆయనకి బాగా ఇన్స్పైర్ చేయగలిగేది నాన్నగారు ఒక్కరే. రామారావు గారినే ఆయనకి పెద్ద ఇన్స్పిరేషన్. కానీ ఇక్కడ ఇంకొక గొప్ప విషయమును వైవిధ్యం ఏంటంటే, జంధ్యాల గారు అనగానే మనకు కనిపించేటువంటిది హాస్య ప్రధానమైనటువంటి డైలాగులు రాయటం. ఈ దీంట్లో మంచి ఇవైనటువంటి పౌరాణిక చారిత్రాత్మకమైన డైలాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది రెండు చాలా అద్భుతమైన రేర్ బ్లెండింగ్ అది, ఆ స్క్రిప్ట్ రైటింగ్ అనేటువంటిది. ఆయన రాయగలండి. ముత్తమందారాన్ని డైరెక్ట్ చేసిన, రాసిన, 4 స్తంభాలాటలు చేసిన, మనకి జగదేశ్వరుడు అతిలోక సుందరి మన ముందు ఒక సంవత్సరం ముందు రిలీజ్ అయిన సినిమా. మరి ఆయనకి రాసిన డైలాగ్స్ ఆయనే కదా, రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో ఆయన రాశారు కదా. అట్లా చాలా ఆయన. కానీ చాలా మందికి జనరేషన్ లో జంధ్యాల గారు అంత పెద్ద రైటర్ అన్న విషయం కంటే డైరెక్టర్ అన్నదే ఎక్కువగా తర్వాత డామినేట్ అయ్యాడు. అడవిరాముడు ఎన్ని సూపర్ డూపర్ హిట్స్, కానీ ఆయన డైరెక్టర్ గానే ఎక్కువగా రిజిస్టర్ అయ్యారు. అయ్యో చాలా బాగా కమర్షియల్ రైటర్ ఆయన, చాలా కమర్షియల్ గా రాస్తారు. మరోవర్ ఈ సినిమా అడాప్షన్ కదండి, ఇట్ ఇస్ 1985 ట్రైన్ ట్రావెల్ అనేటువంటి ఇంగ్లీష్ నవల ఆధారమే కదా. ఏది మన అది ఇది ఆధారం అంటే సంగీతం సినిమా ఫ్యూచర్, బ్యాక్ టు ఫ్యూచర్. బ్యాక్ టు ఫ్యూచర్ స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమాలు 1, 2 అని వచ్చినాయి కదా. ఆయన అదే అన్నారు, ఇవి చూస్తే మీకు అర్థం అవుతుందని అన్నారు. ఫస్ట్ ఈ టైం ట్రావెలింగ్ ఏంటి అని నేను చాలా షాక్ అయ్యా. చాలా కథ వినిపించినప్పుడు అమ్మో భలే ఉంది, కానీ ఏంటంటే మీరు ఈ రెఫరెన్స్ చూడండి అంటే అప్పట్లో మనకి 8300 ఉండే వాటిలో పెట్టుకుని క్యాసెట్లు చూసేవాళ్ళు. హాయిదాన్ బాలంకులు చెప్పిన తర్వాత ఆయన బాలుగారితో అంకుల్ బాగుంది టైం, మరి టైం ట్రావెలింగ్ జనాలు. స్టీవెన్ స్పీల్బర్గ్ కూడాను దానికి ఒక నవల బేస్డ్, ఇంగ్లీష్ నవల బేస్డ్ ఇదిలో నుంచి అడాప్ట్ చేసుకున్నది చేసినటువంటిది అది. సో ఆ రకంగా ఇది చాలా అడాప్షన్ అనేటువంటిది కూడా సార్. ఎప్పుడైనా ఒక ఇంగ్లీష్ నవల ఆధారంగానో, ఒక సైన్స్ ఫిక్షన్ ఆధారంగానో ఒక తెలుగు సినిమా తీస్తున్నప్పుడు దాన్ని మన వాతావరణానికి అనుకూలంగా అడాప్ట్ చేసుకోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అదే దాంట్లో కాపీ కొట్టారు, దీంట్లో తీసుకున్నాను ఏదో వంకలు పెడతారు. ద అడాప్షన్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ జాబ్, ఆర్డినరీ జాబ్ కాదు అది. ఇకపోతే ఇక రిజల్ట్ పరంగా మీరు ఎలాంటి టెన్షన్ పడ్డారు? ఇంత పెద్ద భారీ సినిమా చేశాము, రిలీజ్కి ముందు ఎలాంటి టెన్షన్స్ పడ్డారు? టెన్షన్ పడలేదండి, ఎందుకంటే బిజినెస్ ఫ్రీగా అయింది అప్పట్లో. 100% అయింది. ఎందుకంటే అంత క్రితం హీరో చాలా బ్లాక్ బస్టర్ ఇచ్చాడండి, ఆ లారీ డ్రైవర్. మీకు గుర్తుంటుంది, లారీ డ్రైవర్ మామూలు హిట్ కాదు కదా, బి గోపాల్ గారి డైరెక్షన్. బి గోపాల్ గారిది. తర్వాత సినిమా నాదే రిలీజ్ అయింది. సో అన్ని రకాలుగా అది ముందే అవుట్ రేట్లు అయిన సినిమా, మనకి అన్ని రకాలుగా మీట్ అయిన సినిమా. తర్వాత 100 days ఫంక్షన్ కూడా నేను అక్కడ అడయార్ గేట్ లో చేశాను మెడ్రాస్ లో. మీరు మొత్తం బిజినెస్ సోల్డ్ ఆఫ్ చేశారా, లేకపోతే కొన్ని ఏరియాలన్నా మీరు బాలసుబ్రహ్మణ్యం గారికి స్టేక్ ఉందా? లేదండి, ఎందుకంటే బాలంకుల్కి కేవలం ఆయన రెస్పెక్ట్తో నేను అడిగింది, అంకుల్ ఈ ప్రాజెక్టే మీ పేరుతో వచ్చింది, మీ ప్రజెంట్ చేసుకుంటానంటే ఎందుకయ్యా అని అంటే, లేదు అంకుల్ నాకు ఆ రెస్పెక్ట్ ఈ సినిమాకి అంటే అన్నారు. నో ప్రాబ్లం అన్నారు, హ్యాపీగా అట్లా వేసుకున్నది. అది హీ వాజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ స్టేక్ అంటే హీ స్టూడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఏదన్నా ఏ ఇష్యూ అయినా ఆయనతోనే డిస్కస్ చేసి, డైలాగ్ పని నుంచి, మ్యూజిక్ సైడ్ నుంచి. ఎందుకంటే ఇళయరాజా ఈజ్ సో క్లోజ్. సుందరామూర్తి గారు రాశారు, వెన్నెలకంటి గారు రాశారు, ఇట్లా అన్నీ ఉన్నప్పుడు అందరితోనూ ఆయన అంటే ఈజ్ లైక్ ఏ పార్ట్ ఆఫ్, ఈజ్ ఆల్సో లైక్ ఏ ఒక ప్రొడ్యూసర్ లాగా ఆయన అన్ని రకాలైన ఇంటర్ఫీరెన్స్. జంధ్యాల గారు ఆయనకి క్లోజ్ కాని వాళ్ళు ఎవరు. అట్లా ప్రాజెక్ట్ బిగిన్ చేయటంతో పాటు ఎండ్ వరకు ఆయన నిలబడ్డారు. అందుకనే ఆయన ప్రెజెంట్ చేసుకునే నాకు. ఇప్పుడు రికార్డ్స్ విషయంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, అంటే మీరు మాట్లాడే కమర్షియల్ రికార్డ్సా? కమర్షియల్ అంటే ఏంటి మీ దృష్టిలో? డబ్బు పరంగా రికార్డ్స్ అనేది కాదు, ఇట్స్ ఒక స్వీట్. మీరు ఉన్నారు ఇప్పుడు దాకా మాట్లాడుతున్న మన అదే ఏంటంటే ఒక క్లాసిక్ సినిమా, వాటి అవి రికార్డుల పరంగా బదలగొట్టకపోవచ్చు, కానీ 100%
అవి చరిత్రలో నిలబడిపోయాయి. అటువంటి సినిమా. అదేలేండి మనం But అనుకునేటువంటి- only thing, మీరు అనుకున్న దానికి వస్తే కమర్షియల్ గా వస్తే ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. Everyone is happy. Okay. హ్యాపీ. All the- ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ డిస్ట్రిబ్యూటర్, అందరూ హ్యాపీ అయ్యారు. అందుకనే దాన్ని ఆ రోజున 100 రోజుల పండుగ చేసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు అప్పటికే పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వటం, ఈ లారీ డ్రైవర్ కానీ ముద్దుల మామయ్య ఒక వేవ్ నడుస్తున్నటువంటి టైం అది. అలాంటి టైంలో ఇలాంటి నారీ మరి అలాంటి టైంలో ఇలాంటి ఒక యాక్షన్ హిస్టారికల్ క్లాసిక్ లాంటి ఒక చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్ ని తీసి చూపించినప్పుడు రామారావు గారి రియాక్షన్ ఏంటండి? ఆయన సినిమా చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏమన్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇట్లాంటివి చేయాలి, నేను అవన్నీ అప్పటి నుంచో చేసుకునేవాడు. ఆయన ఆశ్చర్యం. ఆయన సినిమాల్లో దేవాంత కూడా ఒకటి ఉంది రామారావు గారి సినిమాల్లో, అది ఒక చిన్న ఫస్ట్ సైన్స్. దాని తర్వాత దాని ఇన్స్పిరేషన్ లో యమగోళ చేశారు. యమగోళ ఇన్స్పిరేషన్ లో యముడికి మూడు వచ్చింది. యముడి ఇంకా యముడి మీద యమలేల, ఇంకా యముడి మీద ఇన్స్పిరేషన్. ఫస్ట్ దీనికి ఆరిజిన్ నాకు తెలిసి దేవాంతకుడే. దేవంతకుడు మనకు గుర్తు కూడా ఉంటుంది, గో 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 గోంగూర 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 మీద పాట. అవునవును. అక్కడ దేవలోకలు అందరూ గోంగూర అని చెప్పి అందరూ మీద పడి తింటుంటారు. అది దట్ మైట్ బి సమ్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఆయనకు అది ఒక గుర్తుకొచ్చింది, పైకి తీసుకెళ్తాం అనేది ఒక ఇట్స్ లైక్ ఏ ఫ్యాంటసీ. అలాగే ఈ సినిమా అదర్ లాంగ్వేజ్ లోకి ఏమన్నా వెళ్ళిందండి? డబ్బింగ్ త్రూ డబ్బింగ్ అవుట్ చేశాను. అపూర్వ శక్తి 369 అని అంటే డబ్ చేశారు, డబ్ చేసి ఇచ్చేసాను, ఎవరికో అమ్మేశాం. అలాగే హిందీ పర్టికులర్ గా అమరీష్ పూరి గారు, టిను ఆనంద్ ల్యాబ్, ఆయన కదా హీఈస్ ది ఇన్వెంటర్ ఆఫ్ ది కన్వెన్షన్. అనటం వల్ల నాకు హిందీ కూడా వెళ్తాం, సపోర్ట్ కమర్షియల్ సపోర్ట్ లో రావటం బాగా జరిగిందండి. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ మోహిని అది వన్ అండ్ ఓన్లీ సినిమా. తర్వాత ఇంకొకటారా కూడా అమ్మాయి డీవియేటెడ్ టు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత తన సెలక్షన్ ఎలా జరిగింది? ఎందుకంటే కాదు, అప్పటికి టాప్ హీరోయిన్స్ అందరూ ఉన్నారు. ఇంత పెద్ద సినిమా ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. కానీ హీరోయిన్ గా ఎవరైనా అసలు కన్సల్ట్ చేశారు? శాంతి గారు, విజయశాంతి గారు కన్ఫర్మ్ అయింది. కానీ ఏమైందంటే విజయశాంతి గారిది రన్నింగ్ సినిమా ఏమో అప్పుడు షూటింగ్ రన్నింగ్ లో ఉన్నది లారీ డ్రైవర్. తర్వాత అంతకుముందు భలే దొంగ అని దాంట్లో చేశారు, అప్పుడు రిలీజ్ అయిన బాలకృష్ణ గారితో. దాని తర్వాత ఇది జరిగిన తరుణంగా కంటిన్యూస్ ఏమైందంటే ఈవెన్ వీఆర్ రెడీ, షీ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దాన్ని నా కంటిన్యూషన్ తల్లిదండ్రులని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పిఏపి సుబ్బారావు సైన్ చేసేసారు వాళ్ళు. సో ఆయన అన్నారు, మీరు ఇంకో హీరోయిన్కి వెళ్ళండి సార్, నేను పెట్టుకుంటాను అని అన్నా. ఆయన నో నాకు అసలు బాలయ్యను శాంతి కాంబినేషన్ కావాలని అంటే, అప్పుడు దేవర్ ప్రసాద్ గారు హూ ఇస్ టేకింగ్ కేర్ దీస్ మరి వరుసగా సినిమాలు అయిపోతున్నాయి, ఇంకేమైనా చూడండి అన్నారు. ఈ ప్రాసెస్ లో చాలా మందిని వెతికాం మేము. అప్పుడు రాధా గారు మాత్రం కొంచెం అనుకున్నాం, కానీ ఒళ్ళు అప్పటికే స్టౌట్ అయిపోయారు. సరే ఇంకెవరు ఏంటి అని అనుకుంటూ ఆలోచించి చివరికి ఆల్టర్నేటివ్ గా శ్రీరామ్ సజెషన్ అంటే పిసి ఒక ఈరమాన రోజామే అని ఆ సినిమాలో చేస్తుంది, అమ్మాయి కళ్ళు బాగున్నాయి ఒకసారి చూద్దామని టెస్ట్ చేస్తే అందరూ బాగుందన్నారు. పైగా ఇక్కడ మనకి ఒక టైం మిషన్ అని ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఈ కృష్ణదేవరాయ పీరియడ్, కృష్ణదేవరాయగా బాలకృష్ణ గారు, అట్లాగే మహామలు స్వామియాజు, శంకరాభరణం స్వామియాజులు, చంద్రమోహన్ గారు తెనాలి రామకృష్ణ, ఓ చలపతిరావు, సిల్క్ స్మిత ఓ డాన్సర్గా, ఒక నర్తకిగా, అట్లా ఇంకా మనకి బోల్డ్ ఇంతంత గ్రాండియర్లో మనం ఒక హీరోయిన్కి మోస్ట్ ఇంపార్టెంట్ హీరోయిన్ మీదకి వెళ్ళకపోయినా గుడ్ లుకింగ్ బాగుంటే చాలు మనకి అనుకున్న, అందరూ పర్వాలేదు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, దిస్ విల్ క్యారీ అనుకున్న తర్వాత తీసుకున్నాను. అంటే హీరోయిన్ పరంగా కూడా కొంచెం క్లాస్ గా, ఒక సైంటిస్ట్ కూతురు, క్లాసీ లుక్ ఉండాలి. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ దీనికంటే కూడాను ఒక అకాడమిక్, ఒక ఇదైనటువంటి కార్పొరేట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లుక్ ఉండాలి. అది కరెక్ట్ గా సెట్ అయింది. మామూలుగా అప్పటికే హీరోయిన్ రాధా గారు కానీ, విజయశాంతి గారు, ఇంకా చాలా మంది హీరోయిన్ ఉన్నారు కదా, రజనీ, వీళ్ళందరూ మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్. వాళ్ళలో ఒక కొత్త బెంచ్ హీరోయిన్ గా తీసుకొచ్చారు. ఇక సిల్క్ స్మిత లైఫ్ లో మర్చిపోలేని క్యారెక్టర్, బ్యూటిఫుల్ అండి అమ్మాయికి అసలు గొప్ప క్యారెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్స్ అంత ముందు చేసిన చాలా వ్యాంపిష్ చేసింది. కానీ మనకి మీకు గుర్తుండి ఉంటుంది శంకరాభరణంలో అలాగే ఉండేది, ఒక్కసారి మార్పు వచ్చినట్టుగా ఈవిడ కూడా అంత మంచి క్యారెక్టర్ పడింది. ఆవిడ కూడా షీ యూస్ టు టెల్ us, ఆవిడ కూడా చెప్తుండేది, భయ అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు.
సార్ ఇంకపోతే ఈ సినిమాకి సంబంధించిన వరకు ఆదిత్య 369 ఈజ్ ఏ మ్యూజికల్ బొనాంజా. ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం ఇది ఉంది. ముఖ్యంగా టెక్నికల్గా కెమెరామెన్ అండ్ ఎడిటింగ్గా గౌతమ్ రాజు గారు, గౌతమ్ గారు జెయింట్ కాంబినేషన్స్ అన్నీ కూడా, అన్ని జెయింట్ కాంబినేషన్స్. ముఖ్యంగా విఎస్ఆర్ స్వామి గారు, పిసి శ్రీరామ్ గారు, కబీర్ లాల్ కెమెరామెన్ ముగ్గురు. అంటే ముగ్గురు ఎందువల్ల డేట్లు క్లాష్ పీసీ అనుకునే స్టార్ట్ అయింది. పీసీది ఒక షెడ్యూల్ చేసిన తర్వాత అంటే బిఫోర్ వస్తుంది ఒక సాంగ్ రాసలీల వేళ అన్నీ అతనే చేశాడు. అది అయిన తర్వాత అతనికి పీరియడ్ ఫిల్మ్లో స్టార్ట్ చేద్దాం, సెటిల్ ఐటమ్ మొదలెడదాం అనుకున్న టైంకి అతనికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏదో కడుపు నొప్పి రావటం చేయించుకుంటే కొంచెం చిన్న మైనర్ ఆపరేషన్ లాగా అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, నా వల్ల ఎఫెక్ట్ కాకూడదు మీకు అని విఎస్ఆర్ స్వామి గారిని సజెస్ట్ చేశాడు. పీరియడ్ ఫిల్మ్ చాలా బాగుంటుంది ఇతనైతే అని అంటాం. అట్లా వెళ్ళాం. దట్ వెంట్ టు 6 months. మనకి షెడ్యూల్ వైజ్గా చేయాలి కదా మరి. దర్బార్లు, సెటప్లు, రాజనాథ్కి సెటప్లు అన్నీ అవుట్డోర్ అంటే కింద 7 ఎకరాలు. మన ఓపెన్ అంగళ్ళ రత్నాలు అమ్మినారట కదా అని చెప్పని అవన్నీ అట్మాస్ఫియర్ ఇవన్నీ చేసేటప్పటికి మాకు తలకోనీళ్ళు రావటం ఇవన్నీ అయ్యేటప్పటికి 6 నెలలు పట్టింది. సో బై దట్ టైమ్ హీ వాజ్ లాక్డ్ ఇన్ మణిరత్నం ఫిలిం. సరే అప్పుడు డైరెక్టర్ గారు తీసుకున్నాను నేను. కబీర్ లాల్ బాగుంటాడు, ఎస్డి లాల్ గారు బాయ్ వాళ్ళు బాగుంటాడు, ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు, మాకు టెక్నికల్గా మంచి సినిమా చేస్తున్నాడు అని చెప్పి తను తీసుకొచ్చారు. ఈ ముగ్గురులో మేజర్ పార్ట్ చేసిన కెమెరామెన్ ఎవరు? స్వామి గారు, విఎస్ఆర్ స్వామి గారు. ఇప్పుడు ఆ చారిత్రాత్మకం అంతా ఆయన ఎక్కువ చేశారు. కృష్ణదేవరాయల పార్ట్ అంతా స్వామి గారితో లారీ డ్రైవర్ కూడా చేశాడు ఆయన. అవునవును, బాలకృష్ణ గారితో బోల్డ్ సినిమాలు చేశారు. తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది విఎస్ఆర్ స్వామి గారిది. విశ్వనాథ నాయకుడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నేను, అప్రెంటిస్ నేను ఆ సినిమాకి. ఫస్ట్ నా లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ. కానీ అంత పెద్ద కెమెరామెన్ ఒక సెట్ వర్క్ మొత్తం లేచిపోయిందండి. కృష్ణ అవుట్ ఫోకస్ అయింది. ఏం జరిగిందో తెలియదండి. కృష్ణరాజు గారు, శివాజీ గణేషన్ గారు, జయప్రద గారు, ఇక మొత్తం ఆల్ కాస్టింగ్స్, దాసనారాయణ గారు డైరెక్షన్, విజయమాధవి ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్స్, పద్మాలయ స్టూడియోలో పెద్ద మాసివ్ సెట్, 15 రోజులు ఏకదాటిగా చేసిన షెడ్యూల్ మొత్తం అవుట్ ఫోకస్ వచ్చింది. అసలు ఆయన బాధపడ్డారండి స్వామి గారు. నా లైఫ్కే ఒక మచ్చ ఇది ఎందుకు జరిగింది ఇలా. మరాడు ఆపరేటివ్ కెమెరామెన్ ఎట్లా మిస్ చేశాడో తెలియదు. విజయమాధవి ప్రొడక్షన్స్ ఆయన కాబట్టి తట్టుకున్నారు వాళ్ళు కాబట్టి. వడ్డే రమేష్ గారు ఆ లాస్కి మళ్ళీ ఆ కాంబినేషన్ మొత్తం మళ్ళీ రీషూట్ చేయటానికి మేము పడ్డ పాటలు అండి. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరు వెళ్ళిపోయారు. నేను అప్రెంటిస్ని, నేను మిగిలిపోయా ఒక్కడిని. కృష్ణరాజు గారితో, శివాజీ గణేష్ గారితో, వీళ్ళందరితో డబ్బింగ్, శివాజీ గణేష్ గారికి జగ్గయ్య గారితో డబ్బింగ్ చేపిస్తున్న ఇదంతా నేను, నంద హరిచంద్రరావు గారు. ఆ మొత్తం ఒక్క సినిమాతో నేర్చుకోగలిగే అవకాశం నాకు వచ్చింది. అదే దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ అండ్ విఎస్ఆర్ స్వామి గారు. కృష్ణ గారితో సినిమా ద్వారానే ఫస్ట్ ఎన్ని సినిమాలు కాంబినేషన్. ముఖ్యంగా వెరీ ఒక క్రాఫ్ట్కి, కెమెరామెన్ అనే క్రాఫ్ట్కి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చినటువంటి అత్యంత ఇదేటువంటి పర్సన్స్లో ఆయన ఒకరండి. గ్రేట్ కామ్. ఎటు చూసుకున్న ఆదిత్య 369 ఇన్ ఎనీ యాంగిల్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫిలిం. ఇప్పుడు ఈ రిలీజ్కి ఎలాంటి ప్లాన్స్? బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా మనకు ఇదే. వెరీ హ్యాపీ అండి. అది కాదు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎటు చూసినా అన్స్టాపబుల్ గా ఉంది ఆయన హాస్పిటల్. అది కాదు, ఒక టైం అంత ఎనర్జీ ఈశ్వరుడు ఇచ్చినందుకు నిజంగా. ఇప్పుడు జన్మ పుట్టినందుకు జన్మ చరితార్థం అవ్వాలంటారే, దానికి డెఫినెట్ గా రెప్లికా నందమూరి బాలకృష్ణ గారు. అది కాదు సార్, ఒక యాక్టర్ గా అన్స్టాపబుల్ గా ఉన్నారు, ఏం ఎనర్జీ ఆయన దగ్గర. ఒక పొలిటీషియన్ గా అన్స్టాపబుల్ హ్యాట్రిక్, ఒక ఫిలాంథ్రపిస్ట్ గా, ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ గా ఒక అన్స్టాపబుల్ గా వెళ్తున్నారు. అన్స్టాపబుల్ షో తోటి అన్స్టాపబుల్ అయిపోయారు అసలు. కొత్త జనరేషన్ ఇన్స్పిరేషన్, ఆ బలం ఆయనకి భగవంతుడు, ఆ విల్ పవర్, అంత విల్ పవర్ ఉన్నవాళ్ళు ఆయన దగ్గర కూర్చుంటేనే బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది. అదని ఆయనకి ఈ జనరేషన్ కి
బాగా కనెక్ట్ అవుతున్నటువంటి క్యారెక్టర్స్, కనెక్ట్ అవుతున్నటువంటి కెరీర్ కంటిన్యూ అవుతుంది. ఏదో మహాదశ, శుక్ర మహాదశ ఏదో అంటారు అంతే, చూసావా? అంతే. అలాంటిది ఏదో నడుస్తుంది ఆయన కెరీర్లో అన్నంత ఇదిగా ఉంది వైభవంగా. ఇలాంటి టైంలో మీరు రీ రిలీజ్ పెట్టుకోవడం అనేటువంటిది ఇట్స్ వండర్ఫుల్ అందరూ ఫీలింగ్, చూడాలి బ్రహ్మాండంగా. వండర్ఫుల్ ప్రతి అకేషన్. వాళ్ళు థియేటర్కి వచ్చి చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఒక్కసారి ఆ సభ ఏంటి అదేంటి, పర్టికులర్గా బాలయ్య బాబు, కృష్ణదేవరాయ అవ్వచ్చు, మామూలు యూత్లో అదర్ ఇంకో క్యారెక్టర్ ఉండొచ్చు, కానీ ఎంత అందంగా ఉన్నాడు. అది కళ్ళతో చూడాల్సిందే, అది చూసిన వాళ్ళకే తెలుస్తుందని. ఆ బిగ్ స్క్రీన్ లో చూసేటప్పుడు ఆ గ్రాండియర్ అన్ని ఎలా ఎన్ని థియేటర్స్ చేస్తున్నారు, రిలీజ్ ప్లాన్? అది జస్ట్ ప్లాన్ చేస్తున్నామండి. వీఆర్ గివెన్ ది బెస్ట్ పీపుల్. లైక్ ఇప్పుడు మన సునీల్ నారాయణ గారు నైజాం చేస్తున్నారు, సీటెడ్ శోభన్ చేస్తున్నాడు, మన అన్నపూర్ణ వాళ్ళు వైజాగ్ అండ్ కృష్ణ, అట్లాగే ఎల్విఆర్ వెస్ట్, అందరూ అట్లా మన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్. అంటే ఎన్ని థియేటర్స్ చేస్తారు సార్ మొత్తం? ఇట్లా నేను ఇంకా థియేటర్స్ లిస్ట్ తీసుకోలేదండి, 2-3 రోజుల్లో ఫైనలైజ్. ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ రిలీజ్. ప్రెస్టీజియస్ రిలీజ్, ఇట్స్ ఎ బిగ్ రిలీజ్. లైక్ ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఏమైనా చేస్తారా? అది డిస్కషన్ లో ఉందండి. 100% బాలకృష్ణ గారు దాని గురించి మాట్లాడటం, 100% ప్రీ రిలీజ్ గురించి మళ్ళీ రీ రిలీజ్ గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఫ్యాన్స్ కి మామూలుగా ఉండదు ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఆయన కనుక మాట్లాడితే. తప్పకుండా ఉంటుంది. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ఒక ఆదిత్య గురించి ఒక మంచి చిత్రాన్ని గురించి మాట్లాడుకునే మన ఇద్దరం మాట్లాడుకోవటం తప్పకుండా అందరూ. ఇట్స్ ఏ వండర్ఫుల్ రికలెక్షన్. రికలెక్టింగ్ గొప్పతనాన్ని, ఆ గొప్పతనం ఏదైతే ఉందో అది ఆ రోజునే సృష్టించబడింది, ఆ రోజునే క్రియేట్ అయిపోయింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వండర్ఫుల్ రికలెక్షన్ అబౌట్ ద టైమ్ ఆఫ్ రీ రిలీజ్. 369 రీ రిలీజ్ టైంలో మీరు సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కూడాను ఐ హ్యావ్ పెయిడ్ గ్రేట్ ట్రిబ్యూట్స్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. తప్పకుండా అండి. బాలసుబ్రహ్మణ్యం గారితో మీ రిలేషను, బంధుత్వం ఉంది, అంతకు మించినటువంటి స్నేహం ఉంది, ఆప్యాయత. అంటే స్నేహం అంటే కూడా మీకంటే పెద్ద కాదు, అది ఆయన గురుభావం. నువ్వు తప్పకుండా మంచి సినిమాలు తీ అని నన్ను మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మోహన్ కృష్ణతో చేయి, నేను మంచి డైరెక్టర్ అయ్యానంటే జెంటిల్మెన్ లాంటి సినిమా మళ్ళీ నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్లో ఒక సక్సెస్తో స్టార్ట్ అయ్యాను. ఆ తర్వాత అద్భుతమైన చిత్రం అతను సమ్మోహనం ఇచ్చాడు. మళ్ళా నేను ఇప్పుడు సారంగపాణి జాతకం అని రేపు ఏప్రిల్ 18 రిలీజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. మళ్ళా జంధ్యాల గారు అంటే అతనికి అష్టాచమ్మ అవన్నీ గ్రిప్ ఉంది కదా, మంచి కామెడీ మీద బాగా ఒక చిన్న చాలా పెద్ద అతనికి ఒక కంట్రోల్ ఉంది దాని మీద అతనికి. 100% అది చాలా మంచి సినిమా అవుతుంది. అంటే ఇవన్నిటికి కాలం మళ్ళీ ఇటు తిరిగి వచ్చిన ఆదిత్య 369 రావడానికి కారణం బాలు గారే. మళ్ళీ నా సెకండ్ రిలీజ్ కూడా ఆయన పడ్డారు. మళ్ళీ రీ రిలీజ్ కూడా అందుకునే ఆ మహానుభావుని స్మరించుకోవడం. మీకు బంధుత్వం అంటే ఎట్లా సార్? అంటే మా ఆంటీ బాలు గారి మెస్సెస్ ద్వారా మాకు బంధుత్వం. ఓకే, అట్లా బాలు గారు. నేను చంద్రమోహన్ గారికి రెండో అక్కయ్య కొడుకు, చంద్రమోహన్ గారు స్వయాన మేనల్ అండి. బాలు గారు విశ్వనాథ్ గారు, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, మేము అందరం ఒక సెటప్. మాకు మహానుభావులు ఇద్దరు లేరు, సేవారాజ్యులు అంటారు, అంటే నియోగారాజ్య అంటారు, మాకు లింగధారులు అని కూడా అంటారు. అందరికీ ఉంటాయి, కట్టుకుంటాం ప్రతిరోజు. ఆ మహానుభావులు ఇద్దరు ఇది అందరూ కళ్ళ ముందే వాళ్ళు ముగ్గురు లేకుండా పోయారు. అది ఉంది, వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా దీంట్లో సంగీతం గారు ఇందాకే మాట్లాడారండి, ఆయనకి ఇవాళకి అదే ఎనర్జీ. ఈజ్ అట్ 94th ఇయర్, గ్రేట్ మ్యాన్. 94 రోజు మాట్లాడుతూనే ఉంటారు. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఆయనతో మాట్లాడుతుంటారు. ఇంకా కొత్త థాట్లు, సినిమా ఏంటి, ఫ్రైడే ఏ సినిమాలు రిలీజ్ అయినాయి, ఎందుకు పోయింది, ఎందుకు పోలేదు, ఎనాలిసిస్లు. అంటే సినిమా కూడా ఆయనకి ఇది ప్రెసెంట్ జనరేషన్ అంతకు సీనియర్ ఎవరు లేరు, ఇంకెవరు అంతా లేరు, ఎవరు లేరు అంత ఇదిలో ఉన్న ఎవరు లేరు. లేడీస్ లో బాల సరస్వతి గారు, రావు బాల సరస్వతి గారు, మొన్న కృష్ణవేణి గారు ఇదయ్యారు. ఒక సెంచరీలకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, సెంచరీలు దాటేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా నందమూరి అభిమానులు కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. ఈ సినిమా వస్తుందనగానే అందరూ అబ్బా ఏదో కొత్త సినిమా వస్తుంది, మళ్ళా అన్సీన్ ఫిల్మ్ వస్తే, కొత్త సినిమాలు వస్తే హడావిడి ఉంటుంది. అందువల్ల అంత ఎనర్జీ కనపడింది. ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారా? చాలా మంది ఫ్యాన్స్ ఫోన్ చేశారండి, ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా ఫోన్ చేశారు. సార్ ఓవర్సీస్ ఉందా అని అన్నారు. 100% ఓవర్సీస్ రిలీజ్ చేస్తున్నాం. అప్పట్లో 40 ఏళ్ళలో మీకు తెలుసు మనకి ఓవర్సీస్ అనేది లేదు అసలు. అవునవును. అలాంటిది ఇవాళ
ఓవర్సీస్ అనగానే చాలా మంది అక్కడ ఇప్పుడు ఇది ఓవర్సీస్ లో కూడా ఓవర్సీస్ రిలీజ్ గ్లోబల్ రిలీజ్. గ్లోబల్ రిలీజ్. Oh. ఇట్స్ నాట్ ఏ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఇట్లా కాదు, టోటల్ గ్లోబల్ రిలీజ్. ఓకే ఓకే ఓకే. చాలా మంచి దీనిలో వెళ్తున్నాను నేను. అది ఒక మళ్ళా నాకు ఒక రీబర్త్ లాంటిది, ఒక మళ్ళా గౌరవాన్ని మళ్ళీ నేను నన్ను గుర్తు చేసి ఇది చేస్తుంటుంది. అండ్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఎలా దీన్ని ప్రమోట్ చేయాలి అనేది. మీరు అన్నట్టుగా 100% ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి నాకు ఆ టైమింగ్స్ అన్ని తెలుస్తాయి. ఓకే సార్. షూట్లో ఉన్నారు అఖండ 2లో, కాబట్టి ఆ టైం చూసుకుని నేను డెఫినెట్గా చెప్తానని అన్నారు. హీ విల్ కమ్ ఫార్వర్డ్ టు ప్రమోట్ దిస్. మీ అందరికీ నుంచుంటే చాలు, అదే ప్రమోషన్. ఇంకా దాని గురించి మీ అందరికీ, మీకు బాలకృష్ణ గారికి, సంగీతం శ్రీనివాస్ గారికి, మీ అందరికీ ఒక గొప్ప ఈ రిలీజ్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే ద గ్రేట్ బాలు గారికి గొప్ప ట్రిబ్యూట్ గా అనుకుంటూ నిజంగా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు, నా శుభాభివందనలు.